చైనీస్ బ్యాంబూ అనేది కల్పిత కథే కావచ్చు, కానీ ఇందులో గొప్ప వ్యాపార సూత్రం దాగి ఉంది. పునాది ఎంత బలంగా ఉంటే భవనం అంత పటిష్టంగా ఉంటుంది. అలాగే ఏదైనా వ్యాపారం మొదలు పెట్టడానికి ముందు గ్రౌండ్ వర్క్ ఎంత బాగా చేస్తే అది అంతగా వృద్ధి చెందుతుంది. కానీ చాలామంది ఇవేమీ పట్టించుకోకుండానే వేగంగా లాభాలను ఆశిస్తారు. అవి రాకపోతే అక్కడితో వదిలేసి మరో దారి వెతుకుతారు, కానీ పనితీరును మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించరు. అందుకే మరి చైనాలో ప్రాచుర్యం పొందిన ఈ కథను ప్రపంచవ్యాప్తంగా ఎన్నో యూనివర్సిటీల్లో బిజినెస్ మేనేజ్మెంట్లో భాగంగా పాఠంగా చెబుతుంటారు. రాజేష్ అనే కుర్రాడు వ్యాపారం ప్రారంభించాడు. 2 ఏళ్ళు గడిచిన నష్టాలే తప్ప లాభాలు లేవు. అది ముందుకెళ్ళదు, ఎవరికి ముఖం చూపించలేదు. ఆత్మహత్యే శరణ్యం అనుకుంటూ అడవిదారి పట్టాడు. అలా కొంత దూరం వెళ్ళాక పెద్ద వయసున్న ఓ రైతు ఎదురుపడి పలకరించాడు. విషయం తెలుసుకున్నాడు. సరే, కొన్ని రోజులు నాతో ఉండు అని ఇంటికి తీసుకెళ్ళాడు. మర్నాడు ఉదయం అతను పెరట్లో చెట్లన్నిటికి నీళ్లు పోస్తూ ఓ పాదుగా తవ్విన నేలపైన పోశాడు. దాదాపు 2 నెలలు గడిచాయి. రోజు గమనిస్తున్న రాజేష్ ఇక ఉండబట్టలేక అక్కడ ఏముందని రోజు నీళ్లు పోస్తున్నావు, ఎరువు వేస్తున్నావు అని అడిగాడు. దాని లోపల వెదురు మొక్క ఉందని 4 ఏళ్ల నుంచి పెంచుతున్నానని చెప్పాడు రైతు. ఇతనికి ఏమైనా పిచ్చా అన్నట్టుగా చూశాడు రాజేష్. అది అర్థం చేసుకున్న ఆ పెద్ద మనిషి నవ్వుతూ, కొన్ని రోజులు ఓపిక పట్టు, చూస్తావు అన్నాడు. ఒకరోజు ఉదయం లేచి చూసేసరికి పెద్దాయి నీళ్లు పోసే చోట చిన్న వెదురు పిలక కనిపించింది. అది మర్నాటికల్లా రెట్టింపయింది. 6 వారాల్లోనే 90 అడుగులకు చేరింది. అప్పుడు చెప్పాడా రైతు, ఇది చైనీస్ బ్యాంబూ, 4 ఏళ్ల పాటు నేల లోపలే పెరుగుతుంది. మనం పోసే నీళ్లు పీల్చుకొని దాని వేళ్ళు లోపలికంటా వెళ్ళి బలంగా నాటుకుంటాయి. నేల సారాన్ని గ్రహించి మొక్క బలంగా పెరిగేలా చేస్తాయి. ఎన్ని ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా మొక్క పడిపోకుండా ఉండేందుకు అది ముందుగా నేల లోపలికంటా పెరుగుతుంది. మిగిలిన మొక్కలకు ఇటువంటి వేరు వ్యవస్థ ఉండదు, కాబట్టి అవి చిన్నపాటి ఈదురుగాలికే వంగిపోతాయి, విరిగిపోతాయి అని చెప్పాడు. రాజేష్కు విషయం అర్థమైంది. వ్యాపారం మొదలు పెట్టగానే లాభాలు ఆశించకూడదు. కస్టమర్లకు దగ్గరయ్యే వరకు ఓపికతో చూడాలి. అప్పుడే చైనా వెదురుల ఫలితాన్ని అందుకోవచ్చని బోధపడింది. ఆ రైతు నెల లోపల అసలు విత్తనం సరిగ్గా ఉందా, అది లోపలికి పెరుగుతుందా అని అనుమానించి మధ్యలోనే తవ్వి చూడలేదు. మొలకొచ్చే వరకు ఓపికతో వేచి ఉన్నాడు. అంటే మనం చేసే పని మీద ముందు మనకు నమ్మకం ఉండాలి అన్న విషయాన్ని గ్రహించాడు. తన వ్యాపారం లోపాన్ని గుర్తించి సరి చేసుకున్నాడు. లాభాలతో ఆనందంగా జీవించాడు. ఇది వెదురు పాఠం. సాహితీ గారికి కృతజ్ఞతలు.